హాయ్ హలో వెల్కమ్ టు దిశా టీవీ. నేను మీ కేబీకే. ఫాదర్ బస్ కండక్టర్ అండ్ అన్నయ్య ఐఏఎస్, తమ్ముడు ఐఆర్ఎస్, ఈయన ఐపీఎస్ ఆఫీసర్. ఇలా ఎన్నో కీలక పోస్టులు ఆయన ఫ్యామిలీలో చాలామంది ఇలా ఎన్నో కీలక పోస్టులు ఉన్నారు. అలాగే ఈయన ఐపీఎస్గా, ఏసీబీ డీజీగా అండ్ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గా, అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్గా వర్క్ చేసి ఇప్పుడు ఆయన కళ్ళ ముందు ఎంతోమంది కొన్ని వర్గాలకి అన్యాయం జరుగుతోంది అని చూసి వాళ్ళకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు పొలిటికల్ పార్టీలో చేరి వాళ్ళ కోసం పోరాడుతున్నారు. ఆయన్ని డాక్టర్ పూర్ణచంద్రరావు గారు. ఈరోజు మనం ఆయన్ని ఇంటర్వ్యూ చేసి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. మీరు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గా, ఏసీపీ డీజీగా అండ్ 2 తెలుగు రాష్ట్రాల్లో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్గా పనిచేశారు. సో ఇన్ని కీలక బాధ్యతల్ని మీరు నిర్వర్తించారు మీ కెరీర్లో. సో వీటిలో ఇప్పుడు బీఎస్పీ లీడర్గా ఉన్నారు. సో వీటిలో మీకు 100% సాటిస్ఫాక్షన్ అనేది ఏ పోస్ట్లో ఉంది సార్? అట్లా ఖచ్చితంగా చెప్పలేను, కానీ ఇది బెస్ట్ పోస్టింగ్ ఏసీబీ డీజీ తెలంగాణ. ఓకే, ద బెస్ట్ పోస్టింగ్. ఏసీబీ డీజీగా మీరు హ్యాండిల్ చేసిన ఏదన్నా ఒక పెద్ద మంచి కేసు గురించి చెప్పండి సార్. ఒక సీరియస్ కేసు. మన హెచ్ఎండిఏలో ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఈ ప్లానింగ్ విభాగానికి చెందిన ఆయన, అత్యంత అవినీతిపరుడు. ఆయన ఆల్రెడీ ఒకసారి పట్టుబడ్డాడు అంతకుముందు, మళ్ళీ రెండోసారి కూడా పట్టుకోవడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ కేసు, అది చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్, డీల్ చేయగలిగాం. అట్లానే హైకోర్టులు హైకోర్టు నుంచి కూడా కొన్ని వచ్చినాయి మాకు. మరి ఏమైనా వచ్చినాయంటే హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది కొంతమంది జడ్జిల మీద చేయమని చెప్పి. సో జడ్జిల మీద కూడా మేము ఏసీబీ కేసులు పెట్టడం జరిగింది, అరెస్టులు చేయడం కూడా జరిగింది. సో అందువల్ల అది హిస్టరీయే. ఇంతవరకు ఎప్పుడు డిస్ట్రిక్ట్ జడ్జెస్ స్థాయి అధికారుల మీద ఏసీబీ ఎప్పుడు డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కేసు చేయాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి కేసుకు సంబంధించి, గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించిన కేసు అనుకుంటా, ఆ కేసులో బెయిల్ కుంభకోణంలో కొంతమందిని అరెస్ట్ చేయటం జరిగింది. అది మినహాయిస్తే ఈ హైకోర్టు ఆదేశాల మీద మొట్టమొదటిసారిగా డిస్ట్రిక్ట్ జడ్జెస్ డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ అంటే అక్రమాస్తుల కేసులు డీల్ చేయటం అనేది అది చాలా ఇంపార్టెంట్ కేసు డీల్ చేసింది. అట్లానే చాలా చోట్ల చాలా రకాలైనటువంటి అవినీతి కార్యక్రమాలు. ఈఎస్ఐ కేసు ఒకటి చాలా మంచి కేసు, అది మేము చేసింది. అది చాలా ఏళ్ళుగా అక్కడ జరుగుతూ ఉంది కరప్షన్. సో దాన్ని ఎంక్వైరీ చేసి వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అయినప్పటికీ వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అదొక మంచి కేసు. ఇట్లా చాలా ఉన్నాయి కేసులు చేయటం కన్నా కూడా ఒక పాలనా పరంగా 4.5 సంవత్సరాల పాటు పనిచేయటంలో చాలా ప్రొఫెషనల్గా పనిచేయటం జరిగింది. ఏ రకమైనటువంటి ఒత్తిళ్ళు కానీ, ఏ రకమైనటువంటి ఇబ్బందులు కానీ, ఏ రకమైనటువంటి మరి ఏసీబీ మీద ఫిర్యాదులు ఏం లేకుండా పనిచేయటం జరిగింది. అధికారులు అందరూ బాగా పనిచేశారు. ఒక చాలా హెల్దీగా, యాక్టివ్గా, నిష్పక్షపాతంగా పనిచేసింది. అది నాకు చాలా మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చిన పోస్ట్ అది. మీరు పాలిటిక్స్లోకి వచ్చారు సార్. సాధారణంగా సర్వీసెస్లో ఉన్నప్పుడు వ్యతిరేకత అండ్ ఆరోపణలు చాలా తక్కువగా ఉంటాయి, ముఖ్యంగా ప్రజల నుంచే ఉండవు. బట్ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత విమర్శలు పెరిగిపోతాయి. సో మీ మీద అలాంటి విమర్శలు ఏమన్నా వస్తే మీరు ఎలా ఫేస్ చేశారు వాటిని? చూద్దాం మనకి ఎట్లా వస్తుంది. అట్లా ఇంతమంది వచ్చినవే అంటే సర్వీస్లో ఉన్నప్పుడా ఇప్పుడు సార్ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత వచ్చినట్టు ఏమి ఉంటాయేమో మనకి. నేను కూడా గమనించలే. నేనేమనుకున్నానంటే మనం ఇంకా అట్లా ఆలోచిస్తే మనం పని చేయలేం. అసలు నేనేంటో నాకు తెలిస్తే చాలు. నన్ను నేను తెలుసుకున్నాక నేను ఎలా పని చేయాలో అది పని చేస్తాను. పని చేస్తున్నప్పుడు ఆ మార్గంలో వెళ్ళిపోతాం, అంతే. మీరు ఇంతకుముందు నక్సల్స్ గురించి అన్నారు సార్. సో మీరు సర్వీస్లో ఉన్నప్పుడు చాలామంది నక్సల్స్ని మార్చడానికి చాలా గొప్ప గొప్ప ప్రయత్నాలు చేశారు. సో వాటి గురించి చెప్పండి సార్ ఒకసారి. జనరల్గా ఏంటంటే మై అప్రోచ్ హ్యాస్ ఆల్వేస్ బీన్ హ్యూమనిస్టిక్ అప్రోచ్లోనే పోయేది. ఎందుకంటే ఒక నక్సలైటు ఒక దళంలోకి వెళ్ళాడంటే అది నక్సలైట్ల గురించి పూర్తిగా తెలిసి పర్యవసనాలు తెలిసి వెళ్ళే వ్యక్తులు ఉండరు.
ఎందుకంటే గ్రామాల్లో ఉన్న యువకులు చాలామంది చదువుకోని వాళ్ళు ఉంటారు. అక్కడ ఉన్నటువంటి సమస్యల రీత్యా ఏదన్నా తగులుకో ఏదో ఇబ్బంది జరిగినప్పుడు న్యాయం చేయలేని వ్యవస్థ ఏది లేనప్పుడు, గ్రామంలో న్యాయం దొరకనప్పుడు, ఆ ఏరియాలో ఎవరు పంచాయతీ చేస్తున్నారంటే ఒక దళం వచ్చిందిరా అని చెప్తే ఆ దళాన్ని ప్రాపకాన్ని ఏదో రకంగా సంపాదించుకుని అన్నం పెట్టో ఇది చేసో వాళ్ళని మెప్పించుకునో వాళ్ళతో జారటం, ఆ సమస్య కోసం వాళ్ళు వెళ్తూ ఉండేవాళ్ళు. వాళ్ళకి సమస్య తీరేదో లేదో తెలియదు కానీ వాళ్ళు నక్సలైట్స్ కూడా వాళ్ళకి ఈ వీళ్ళని దళాల్లోకి తీసుకోవటం. సో ఈ కార్యక్రమాలు హింసాత్మక కార్యక్రమాలు పాల్పడటం, అందులో కూడా అమాయకమైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ కులాలకు చెందిన పోలీసులు బలి కావడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ జరిగిన నేపథ్యంలో ఏం చేశామంటే, నేను ఎవరైతే అజ్ఞాతంలో ఉన్న నక్సలైట్లు ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులను కానీ వాళ్ళ భార్యలతో కానీ మాట్లాడి, కుటుంబ సభ్యులతో మాట్లాడి వాళ్ళకి తగిన వాళ్ళ ద్వారానే సమాచారం పంపించేవాడు. పంపిస్తే కొంతమంది సరెండర్ అయ్యేవాళ్ళు, కొంతమంది కూడా ఉండలేరు. వాళ్ళకి తెలుస్తుంది అక్కడ ఒక రకమైన నిర్బంధం ఉంది కాబట్టి నిర్బంధాన్ని తట్టుకోలేక వాళ్ళు అనుకున్నది సాధించలేకపోతున్నాం అనేటువంటి అభిప్రాయం రావడం వల్ల, తర్వాత జీవితం అడవుల్లో కఠినం కావటం వల్ల, ఆరోగ్య సమస్యలు, రకరకాల కారణాల చేత వాళ్ళు సభ్యుల మధ్య వివిధ రకాలైనటువంటి, ఇప్పుడు మన కుల వివక్ష అక్కడ కూడా ఉంటుంది. నక్సలైట్లో కూడా కుల వివక్ష ఉంటుంది. అక్కడ కూడా ఒక నాయకుడు ఒక కులానికి చెందినవాడు ఉంటే ఆ కులానికి చెందిన వాళ్ళనే తీసుకురావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎక్కువ మంది ఆ కులానికి సంబంధించిన ఇళ్ళ దగ్గరికే వెళ్ళి ఆశ్రయం పొందటం, వాళ్ళు అతన్ని ఆదరించడం, ఇట్లా చివరికి ఇండియా ప్రాబ్లం ఏంటంటే, ఇండియాలో ఉన్నది ఏమి ఇచ్చినా మీరు ఏ ఇజం ఇచ్చినా దాన్ని కులం అనేది సర్వనాశనం చేస్తుంది అన్నమాట. అది కమ్యూనిజం కూడా కులమే ప్రధాన పాత్ర పోషించింది. ఈ పాలక కులాల వాళ్ళే నాయకులుగా వ్యవహరించారు తెలుగు రాష్ట్రాలు, ఇప్పుడు కూడా వ్యవహరిస్తున్నారు. ఎప్పుడో ఒక చిన్న టర్మ్ ఒకళ్ళిద్దరు తప్పిస్తే. అందువల్ల ఏంటంటే ఈ పాలితులు ఎవరైతే ఉన్నారో బలహీన కులాలు, రాజకీయంగా బలహీనంగా ఉన్న కులాలని సంఖ్యాబలం ఎక్కువ ఉన్నప్పటికీ వాళ్ళని ఈ పార్టీలో వెళ్తూ ఉంటాయి. అదే నక్సలైట్లు కూడా ఆ రకమైన కుల తత్వంతోనే ఉండటంతో కొంతమంది మనసిరిగిపోవటం, బయటికి రావటం అనేది జరుగుతుంది. ఇవన్నీ గమనించప్పుడు మేము ఉద్యోగం చేసేది ఎందుకు, ఆ రోజున ఆ ఏరియాలో నష్టం ఎవరు జావకూడదు అనేది మా ఇది. వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ది ప్రాపర్టీ అండ్ లైవ్స్ ఆఫ్ ది పీపుల్. అది మా బేసిక్ థింగ్ పోలీస్ ఆఫీసర్గా. ప్రజల మానాల్ని, ప్రాణాలని, ధనాల్ని, ఆస్తుల్ని రక్షించడం మా బాధ్యత. అందులో భాగంగా ఇది స్టడీ చేసినప్పుడు, ఈ కోణం తెలిసినప్పుడు హ్యూమనిస్టిక్ అప్రోచ్లో వాళ్ళని అప్రోచ్ అవ్వటం మంచి రిజల్ట్సే వస్తాయి. సో ఆ ప్రాసెస్లో మనం పనిచేసుకుంటూ, ఒక డాక్టర్ ఎట్లయితే అన్ని రకాలుగా వైద్యం చేయడానికి ప్రయత్నిస్తాడు, ఒక సర్జరీ చేస్తాడు, ఒక గోళీ ఇస్తాడు, ఒక ఇంజక్షన్ చేస్తాడు, ఒక జాగ్రత్త మాస్క్ పెట్టుకోమంటాడు, రకరకాలైనటువంటి పద్ధతుల ద్వారా వ్యాధుల్ని నయం చేయడానికి డాక్టర్ ఎట్లా ప్రయత్నిస్తాడు, పోలీసు శాఖలో కూడా మేము అదే విధంగా పనిచేస్తాం. నేనే కాదు, నాతోటి అధికారులు చాలామంది, నా ఐపీఎస్ ఆఫీసర్లే కాదు, డిఎస్పీలే కాదు, ఇన్స్పెక్టర్లే కాదు, ఎస్ఐలు, కానిస్టేబుల్స్, హోంగార్డ్స్ బ్రహ్మాండంగా అదే లైన్లో పనిచేయబట్టే ఈరోజు నా సమస్యకి ఒక రకమైనటువంటి ముగింపు వచ్చింది. అయితే ఏమైపోయింది, వాళ్ళు పోయినాక రాజకీయ నాయకులు విజృంభించారు. అంతకుముందు రాజకీయ నాయకులు భయపడేవాళ్ళు ఊళ్ళల్లో తిరగటానికి, భయపడి జాగ్రత్తగా ఉండేవాళ్ళు. మా పోలీస్ అధికారులను అడిగేవాళ్ళు, కొంచెం మంచి ఆఫీసర్లను ఏంటి సార్ మేము అక్కడ తిరిగేట్టు అని. ఇప్పుడు ఎట్లా ఉందంటే, ఎవరు తిరగకూడదు, మేమే తిరగాల, మాకు కావాల్సిన ఎస్ఐని, ఇన్స్పెక్టర్ని, తహసీల్దార్ని, కలెక్టర్ని, ఎస్పీలని వేయండి, మా మాటే చెల్లుబడి కావాలా, మేము ఎన్ని అక్రమాలు చేసినా మనం పట్టుకునేవాడిని ఉండకూడదు, మేము డబ్బులు సంపాదించుకోవాలి. వాళ్ళు పోయినాక వీళ్ళే పెద్ద సమస్యగా తయారైపోయారు. ఈ రోజున రాజకీయ నాయకుడు సమస్యలు పరిష్కరించట్లే దేశంలో, రాష్ట్రంలో, ఆ నియోజకవర్గంలో అతనే సమస్యల కేంద్ర బిందువు అవుతున్నాడు. ఒక్కసారి మీ ఫాదర్ ఆర్టీసీ డ్రైవర్ సార్, కండక్టర్ సార్, ఆర్టీసీ కండక్టర్గా ఉండి మీ 5 పిల్లల్ని ఇంత గొప్ప గొప్ప స్థానాల్లో పెట్టారు. ఆయన మీకు ఎలా రోల్ మోడల్ అసలు? మా ఫాదరు ఆయన యొక్క సాధక బాధకాలు మాతో షేర్ చేసుకునేవాడు, ఎక్కువ సమయం గడిపేవాడు. ఆయనకి ఒక వివిధ వ్యక్తులతో పరిచయాలు అయినప్పుడు ఆ విషయాలన్నీ చెప్పటం, ఏ రకంగా
పైకి రావచ్చో చెప్పటం, చదవందే మీకు నేనేమి పైసలేమి ఇవ్వలేను, చదివే మీకు ఫైనల్గా ఉండేది, చదువుకోవాలి, చదువుకుంటేనే మీరు ఏదైనా పైకి అంటాం. మేము దానికి అనుగుణంగా చదువుకోవటం. మరి ఇండియన్ కాన్స్టిట్యూషన్ గొప్పది కాబట్టి, ఈ డెమోక్రసీ గొప్పది కాబట్టి, ఆ రోజుల్లో మేము రాసిన పరీక్షలన్నీ పాస్ అవ్వటం, సర్వీసులు రావటం వస్తుంది. అందుకే నాకు ఈ వీటిలన్నిటి వెనకాల ఉన్న కమిట్మెంట్ ఏంటంటే, కాన్స్టిట్యూషనే మా బోటి వర్గాల్ని ప్రొటెక్ట్ చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి ఎంతో కొంత ప్రొటెక్షన్ ఉందంటే కాన్స్టిట్యూషన్ వల్ల ఉంది. నష్టపోతున్నారంటే ఈ రాజకీయమైన బలమైన కులాల దోపిడీకి కూడా, వాళ్ళకున్న దాడులకు కూడా, వాళ్ళకున్నటువంటి ఏదైతే డామినేట్ చేస్తున్నారో అది తట్టుకుని కూడా నిలబడగలుగుతున్నారంటే దానికి కాన్స్టిట్యూషనే కారణం. అందువల్ల నా కమిట్మెంట్ ఈజ్ ఫర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈ రోజున ఇక్కడ ఉండటానికి, మాట్లాడటానికి, ఈ రోజున ఈ మాత్రం ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉందంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ కారణం. సో నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్ని కాగలిగాను, ఇన్ని ఉద్యోగాలు చేయగలిగాను అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ కారణం. అందుకే నా కమిట్మెంట్ ఎప్పుడు ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. దీన్ని ప్రొటెక్ట్ చేయటం అనే దృష్టి అది అక్కడి నుంచి వచ్చింది. మా ఫాదర్తో మాట్లాడటం దగ్గర నుంచి, మేము జీవనయానం సాగించడం దగ్గర నుంచి, అనుభవాల నుంచి ఫైనల్గా నెట్ రిజల్ట్ ఏంటంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలిగితే, అటు జ్యుడిషియరీ అందుకే లాస్ట్ హోప్ అంటాను, యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ కనుక చేయగలిగితే ఖచ్చితంగా ఈ దేశం బాగుపడుతుంది. దేశంలో మాత్రం అపారమైనటువంటి మేధావులు ఉన్నారు. నేను ఇంకో మాట కూడా చెప్తాను మీ ద్వారా. ఈ కులపరమైనటువంటి నాయకులు, ఆ కులంలో ఉన్నటువంటి మేధావులు కానీ, విద్యావంతులు కానీ నిష్పక్షపాతంగా ఆలోచించండి. మీరు పలానా కులం కాబట్టి మా నాయకుడు ఎలా ఉన్నా కానీ అతను వెంటే నడుస్తాం, మా నాయకుడు అతను కావాలి, వేరే కులం నాయకుడు మాకొద్దు అనే ధోరణి కాకుండా మీరు ఒక్కసారి ఆలోచించాలని కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. కమ్మ, రెడ్డి, వెలమ కులాల్లో ఉన్నటువంటి మేధావుల్ని, విద్యావంతుల్ని ఆలోచించండి. ఈ కులతత్వం కాకుండా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఫెయిర్గా బతికే విధంగా మీకు మరి అనాదిగా మీకు ఒక లీడర్షిప్ రోల్ ఉంది కాబట్టి వందల సంవత్సరాలుగా, వేల సంవత్సరాలుగా ఆ లీడర్షిప్ రోల్ని దుర్వినియోగపరచకండి. ప్లేడర్స్గా ఉండొద్దు, మీరు లీడర్స్గా ఉండండి. ప్రజల్ని వెంట తీసుకెళ్ళండి. బీ జుడిషియస్ అని చెప్తా. మీరు డాక్టర్ కాబోయి ఐపీఎస్ అయ్యారంట సార్. డాక్టర్ అవ్వబోతూ ఐపీఎస్కి వచ్చేసారు. ఐపీఎస్లో కూడా మీకు ఐఏఎస్ క్యాడర్ వచ్చినా సరే మీరు ఐపీఎస్ చూస్ చేసుకున్నారు, ఎందుకలా సార్? అంటే డాక్టరు నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు మిస్డ్ ఇట్. ఒక రకంగా చెప్పాలంటే కొంచెం ఈజీగా చదివాను, నేను సీరియస్గా తీసుకోకపోవడంతో మిస్ అయ్యాను, లేకపోతే నేను డాక్టర్ అయ్యేవాడిని. ఆ తర్వాత నేను చదువుకుంటా పోయాను, నాకు సివిల్స్ ఉంటాయని కూడా తెలియదు. సో కానొక సందర్భంలో ఒక్కొక్క ఎగ్జామ్ రాస్తుంటే నెక్స్ట్ ఎగ్జామ్ అన్నట్టు ఫ్రెండ్స్ కూడా ఉండేవాళ్ళు. నా క్లాస్మేట్ ఒక ఆయన సూర్యనారాయణ అని ఉండేవాడు, ఆయన బాగా గైడ్ చేసేవాడు. ఇద్దరం కలిపి పరీక్షలు రాస్తూ ఉంటాం. ఒక్కొక్క పరీక్ష సక్సెస్ అయిన కొద్దీ కిక్ వస్తుంది కదండి. కిక్ వచ్చినప్పుడు ఇంకో నెక్స్ట్ ఎగ్జామ్ ఇంకెవరో ఏదో చెప్తారు, అంచెలంచెలుగా రాయటం జరిగింది. సో చివరికి గాట్ ఇన్ టు ఐఏఎస్. అప్పుడు మాకు ప్రొవిజన్ ఉండేది 15 రోజుల్లో మార్చుకోవచ్చు అని సర్వీస్ ప్రిఫరెన్స్. సో నేను ఎందుకు మార్చుకున్నానంటే మా కమ్యూనిటీ నేపథ్యం కానీ, ఫ్యామిలీ నేపథ్యం కానీ, మనం ఈ రాష్ట్రం వదిలి బయట రాష్ట్రాలకు వెళ్తే ఏ రకమైనటువంటి డెవలప్మెంట్కి దూరం అవుతాం. మా ఫాదర్ కష్టపడి పెంచాడు ఆయన. సో నేను సర్వీస్ చేసేటప్పటికి ఆయన లేడు, ఆయన చనిపోయాడు ఒక అనారోగ్యం చేత. సో అందుకని చెప్పి మేమందరం 5గురం కాబట్టి సో మనం పైకి రావాలనే దృష్టితో ఇక్కడ ఉంటే పనికి వస్తుంది అనేది ఒకటి. 2 తెలుగు అంటే బాగా ఇష్టం నాకు. ఈ తెలుగు భాష అన్న ఇష్టం కాబట్టి ఈ లాంగ్వేజ్, ఈ రేడియో బాగా వింటూ ఉండేవాడిని. తెల్లారు లేవంగానే నాకు అది భక్తి రంజన్ దగ్గర నుంచి అన్నీ వింటూ ఉండేవాడిని. దాంతో నాకు ఒక రకమైన ఇష్టం అంతే. అది ఆ ఇష్టంతో ఏం చేశానంటే ఇక్కడైతే యూ ఫీల్ ఎట్ హోమ్ స్టేట్లో హోమ్లీగా ఫీల్ అవుతాం. బయట అంతా కల్చర్ అంతా మారుద్ది, నేర్చుకోవాలి, దూరం అయిపోతాం. సో చేసేది ఇక్కడే సేవ చేద్దాం. ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా ఏమున్నది, ఏదైనా పెద్ద తేడా లేదు, సర్వ్ చేయటమేగా చేద్దాం అనుకునేది, అది ఇక్కడే చేద్దాం, మన వాళ్ళకే చేద్దాం అనే ధోరణితో నేను అది ఆప్ట్ చేసుకున్నాను.
మీ ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడైంది సార్? అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ పోస్టింగ్ టైంలో? నేను గుంటూరు జిల్లా ట్రైనింగ్ అయ్యాను. ఆ తర్వాత ప్రొద్దుటూరు ఏఎస్పీగా చేశా. ఆ తర్వాత కామారెడ్డి ఏఎస్పీ, తర్వాత కరీంనగర్ అడిషనల్ ఎస్పీ, ఆ తర్వాత కమాండెంట్ మంగళగిరి, తర్వాత ఫస్ట్ డిస్ట్రిక్ట్ నెల్లూరు చేశా 2.5 ఇయర్స్. ఆ తర్వాత శ్రీకాకుళం 2.5 ఇయర్స్ చేశా. గుంటూరు జిల్లా ఎస్పీగా 2.5 ఇయర్స్ చేశాను. అది అయిపోయినాక ఇంటెలిజెన్స్లో చేశా. నక్సల్స్తో టాక్స్ నిర్వహించా. ఆ తర్వాత వచ్చి అడిషనల్ సెక్రటరీ హోమ్గా చేశాను సెక్రటేరియట్లో. ఆ తర్వాత ఐజీ వరంగల్గా చేశా. కేసీఆర్ తెలంగాణ యాజిటేషన్ అంతా డీల్ చేశా. ఆ తర్వాత వైజాగ్ కమిషనర్గా చేశాను. ఇది కూడా 3 ఇయర్స్ పైనే చేశాను మన వరంగల్ది. ఆ తర్వాత వైజాగ్ సిపిగా కూడా 2.5 ఇయర్స్ చేశా. తర్వాత రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్, ఆర్టీసీ ఎండి, చైర్మన్ కాదు ఆర్టీసీ ఎండి అండ్ వైస్ చైర్మన్ అంటారు పోస్ట్ చేశా. తర్వాత మళ్ళీ తెలంగాణ క్యాడర్ వచ్చింది, రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్గా చేశా. అప్పుడు ఉద్యోగాలు నోటిఫికేషన్ అయింది, రిజల్ట్స్ ఇచ్చా 10,000 మంది పైగా. ఆ తర్వాత మా ఏసీబీ డీజీగా చేశా. దాంతోపాటు విజిలెన్స్ డీజీగా కూడా చివరి 1.5 ఇయర్స్ చేశాను. మీరు ఏపీలో ఎక్కువ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అండర్లో 1995 నుంచి చేశారు సార్. సో ఆయనతో మీకు ఎలాంటి బాండింగ్ ఉండేది అసలు? మామూలు ఆయన చీఫ్ మినిస్టర్, నేను ఐపీఎస్ ఆఫీసర్. అంటే ఏమన్నా ఛాలెంజెస్ కానీ ఏమైనా ఉండేవి కాదు. ఆ 2 టర్మ్స్ చంద్రబాబు నాయుడు పాలన బాగుండేది. ఆ కాలంలో పెద్దగా మాకు డీజీపీ ఒక ఆయన గ్రేట్ ఆఫీసర్ ఉండే, డీజీపీ దొర. ఈజ్ ఏ లెజెండరీ పోలీస్ ఆఫీసర్. ఆయన బ్రహ్మాండంగా లీడ్ చేశారు, గైడ్ చేశారు. ఆ సమయంలో కూడా మేము వర్క్ చేయటం, మేము చేయగలిగాం, మంచిగా చేయగలిగాం. అది చాలా మోస్ట్ సాటిస్ఫైయింగ్ టెన్యూర్. అందుకే మీకు చెప్తున్నా, ఎప్పుడు పోలీసింగ్ అయినా పాలన అయినా ఆ నేచర్ ఆఫ్ ది సీఎంని బట్టి ఉంటుంది అనేది అందుకు చెప్తున్నాను. తర్వాత ఆయన 3వసారి అయినప్పుడు మారిపోయింది ఆయన పనితీరు. 4వసారి ఇప్పుడు చూస్తున్నాం మనం. ఇట్లా అలానే రాజశేఖర్ రెడ్డిని ఆయన్ని చూసాం, రోషయ్యని చూసాం, రోషయ్య గారిని చూసాం, కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూసాం, ఇట్లా వీళ్ళందరినీ చూసాం. సో ఒక్కొక్క వాళ్ళ నేచర్ని బట్టి ఆనాటి పోలీసింగ్ ఉంటుంది. కేసీఆర్ గారిని కూడా చూసాం కదా చివరిలో. లాస్ట్ 7 ఇయర్స్ ఇక్కడే ఉన్నాను. ఇక్కడ ఛాలెంజెస్ ఏమన్నా ఫేస్ చేశారు సార్ తెలంగాణలో? నేను రిక్రూట్మెంట్ బోర్డు వచ్చేటప్పటికి అది పక్కా వర్క్ చేయాలి, మంచి వర్క్ చేసి రిజల్ట్స్ ఇవ్వాలి. సో దట్స్ నాట్ ఏ ప్రాబ్లం ఫర్ మీ. పనిచేయటమే కదా, అక్కడేమి క్రిమినల్స్ని పట్టుకోవటం ఏమి ఉండదు. సో ఎవరు అడ్డుకునే వాళ్ళు ఉండరు. ఇంటర్ఫీరెన్స్ ఉండేది కాదు రిక్రూట్మెంట్లో కేసీఆర్ టైంలో. నో ఇంటర్ఫీరెన్స్, ఎవరు వచ్చి ఇంటర్ఫీర్ అయ్యేవాళ్ళు కాదు. మేము బాగానే చేసాం అది నిష్పక్షపాతంగానే. ఆ తర్వాత ఏసీబీలో కూడా ఇంటర్ఫీరెన్స్ లేదు, విజిలెన్స్లో కూడా నాకు ఇంటర్ఫీరెన్స్ లేదు. ఆ రకంగా పని ప్రణాళికాబద్ధంగానే చేసాం. అందుకని బెస్ట్ పోస్టింగ్ అంటే ఏసీబీ డీజీ చెప్తాను. శ్రీకాకుళం ఒక బెస్ట్ పోస్టింగ్ నాకు జిల్లాల్లో, ఇది మాత్రం అల్టిమేట్. హైదరాబాద్లో ఇప్పుడు యూత్ గురించి సార్, ఇప్పుడు ప్రస్తుతం రేవ్ పార్టీస్ అండ్ డ్రగ్స్ ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ అవుతున్నాయి. లాస్ట్ ఏపీలో కూడా డ్రగ్స్, గాంజా ఇవి బాగా వచ్చాయి. సో యూత్ అనేది దీనివల్ల చెడిపోతుందని అండ్ మూవీస్ కూడా వీళ్ళ మీద ఎఫెక్ట్ చూపిస్తుందని చెప్పేసి అంటారు. సో దీని మీద మీరేమంటారు? ఇప్పుడు ముఖ్యంగానండి సినిమాలు, ఈ సెలబ్రిటీస్ బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు. ఒక ఆయన అంటాడు బీడీ తాగే యాక్షన్ చేస్తాడు, సినిమా చేస్తాడు, కానీ ఆయన తాగేది మాత్రం బీడీ కాదట, ఏదో ఆకులు ఏదో చెట్టి స్పెషల్గా ఇస్తారు. అంటే ఏ రకమైనటువంటి ఆలోచన? ఇదే డబుల్ స్టాండర్డ్స్. వీళ్ళకేమో ఇమేజ్ కావాలా, కలెక్షన్స్ కావాలా, పెద్ద హీరో అనిపించుకోవాలి. పెద్ద హీరో అని ఏంటి? చెత్త పాత్రలు వేసి పెద్ద హీరో ఏంటి? వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ యు ఆర్ గివింగ్? హింస హింస హింస. జనాలు పిల్లలు ఏమైపోతారండి? తర్వాత సీన్స్ ఏంటవి? ఉమెన్ హీరోయిన్స్ని ఎలా చూపిస్తున్నారు? అసలు వీళ్ళు కల్చర్ని నాశనం చేస్తున్నారు ఈ సినిమాలు. ఏమన్నంటే జరిగేదే చూపిస్తున్నాం అంటున్నాడు. జరిగేది చూపించట్లా అంతా. జరిగేది చాలా పద్ధతిగా ఉన్న ఆడవాళ్ళు చాలామంది ఉంటున్నారు. ఇదే కరెక్ట్ అనుకుంటున్నారు ప్రజలు కూడా. ఇప్పుడు వీళ్ళు చూపించు కప్పి ఇప్పుడు హీరోని అనగానే జనాలందరూ హీరోని అనుసరిస్తానికి చూస్తారు. తగ్గేదేలే అంటే తగ్గేదేలే అంటాడు ప్రతివాడు.
అది అది వచ్చు అనుకుంటాడు. సో ఇట్లా ఈ హీరోలు నిజంగా చెప్పాలంటే వాళ్ళకి వచ్చే మరి ఆ కోట్లు పెట్టుకుని ఏం చేసుకుంటారో తెలియదు. కానీ నేను అందుకే అంటున్నా మన దేశంలో ఆధ్యాత్మికత లేదని. ఆధ్యాత్మికత విశ్వగురు కింద చెప్పుకుంటాం కానీ ఈ పనులనే చేస్తారు. సో ఈ హీరోలు చాలా అన్యాయం చేస్తున్నారు. వీళ్ళందరూ ఏంటి, పెట్టుబడిదారి వర్గాలు తొత్తుల్లాగా ఉంటారు. పైకేమో ఏం చెప్తాడు, ఏదో శ్రీమంతుడని ఏదో పేదవాళ్ళకి ఏదో చేసినట్టుగా బిల్డప్ ఇస్తాడు సినిమాలో, రాబిన్ హుడ్ లాగా. బయటకు వచ్చి చేసేది ఏంటంటే వీళ్ళు చేసేది డిఫరెంట్ ప్లేసెస్లో విహారయాత్రలు, హైఫై లైఫ్ స్టైల్స్. మళ్ళీ మా హీరోలు ఇదిగో ఈ కారు కొనుక్కున్నాడు, ఆ కారు కొనుక్కున్నాడు అని ఈ పిల్లలేమో వాళ్ళు ఎంబడబట్టం. అండ్ అనైతికంగా కూడా వ్యవహరిస్తారు కొంతమంది హీరోలు ఆడవాళ్ళతో. స్టేజ్ల మీద అనైతికంగా వ్యవహరిస్తారు. వాడు మా హీరో, మావాడు గొప్పోడు అనుకుంటాడు వీడు, ఈ ఫ్యాన్. ఇది చాలా అన్యాయమైన విషయం. హీరోలు చాలా అన్యాయం చేస్తున్నారు. వాళ్ళకేదో ప్రజల్లో పుల్లుంది కదా, జనాలందరూ ఉంటారు కదా అని రాజకీయ నాయకుడు ఏం చేస్తున్నాడు, మనకు ఓట్లు ఇచ్చే వాళ్ళని ఓకే ఓకే అని వాళ్ళని పేపర్ చేస్తున్నాడు రాజకీయ నాయకుడు. రాజకీయ నాయకుడు ఏముంది ఈ రోజున, రాజకీయ నాయకుడు ఏం విలువలతో లేడు కదా. విలువలతో లేనప్పుడు నికార్స్గా ఇదిగో నువ్వు ఓన్లీ హీరో, నువ్వేం పెద్ద ఇదేం కాదు, పుడుం కాదు అనేది చెప్ప పద్ధతిలో లేరు రాజకీయ నాయకులు. వీళ్ళ ఫ్యాన్ బేస్ను వాడుకుని ఎలా మనం రాజకీయాల్లో పైకి రావాలని చూస్తున్నారు. ఈ హీరోలు ఎలా తయారయ్యారు, ఈ ఫ్యాన్ బేస్ను పునాదిగా చేసుకుని రాజకీయాల్లోకి ఎలా అయ్యి ఈ సీఎంని ఎలా ఛాలెంజ్ చేయాలని చూస్తున్నారు. ఈ లోపల అందుకంటున్నా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి ప్రతి ఒక్కసారి ఏదో ఒక రకమైనటువంటి ఈ ఉప్పెన్లాగా తయారయ్యి వీళ్ళు వచ్చి డెమోక్రసీని పరిపుష్టం కాకుండా నిలపకుండా తయారయ్యే విధంగా చేస్తున్నారు. ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ రాజకీయంగా బలమైన కులాలు చేసే పని ఏంటంటే ఒక సినీ స్టార్ని వాడుకోవటము, లేకపోతే ఏదో ఒక దాన్ని వాడుకుంటూ రాజకీయాలను ప్రభావితం చేస్తూ అధికారాన్ని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకోవడానికి ప్రయత్నం. ఇది చాలా అన్యాయం చేస్తున్నాయి సినిమాలు. ఇప్పుడు డ్రగ్స్, గాంజాయి ఎక్కువైపోతున్నాయి. యూత్ వాటికి బాగా అలవాటు పడిపోతున్నారు. ముఖ్యంగా సిటీ, మెట్రో సిటీ కల్చర్లో ఇది ఎక్కువైపోతుంది. సో దీన్ని ఎలా అరికట్టాలంటారు అసలు? గట్టి చర్యలు తీసుకోవటమే. అరికట్టాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నాక ఒకటి మీకు చెప్పగలను, అందుకే మీకు ఇందాకన్నా ఇట్ డిపెండ్స్ ఆన్ ది నేచర్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్. సీఎం ఒక డెసిషన్ తీసుకున్నాక పొలిటికల్ విల్ ఉంటే మనకున్న పోలీస్, తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయగలిగే పోలీస్ ఉంది. ఓకే, సో పోలీస్ ఈజ్ యాజ్ ఎఫిషియంట్ యాజ్ ద సీఎం ఈజ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మాకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీరు చాలా గొప్ప గొప్ప విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. మా దిశ టీవీ తరపున మీకు ధన్యవాదాలు చెప్తున్నాను.